అధికారికంగా తేదీ ప్రకటించలేదు. కానీ భోగాపురం ఎయిర్‌పోర్ట్ మాత్రం జూలై నెలలో మాత్రం ప్రారంభం అన్నది దాదాపు ఖరారైంది. అయితే ఇది భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. అయితే వైజాగ్ ఎయిర్‌పోర్ట్ సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించినప్పుడు కూడా ఇది కనుమరుగయ్యే పరిస్థితి. ఇది ఒక రకంగా ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే మేధావుల్లో కూడా చాలా అసంతృప్తి, అసహనం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ దశలో ఉత్తరాంధ్రకి ఒక రకంగా గురువుగా కొనసాగుతున్నారు. అట్లాగే వైస్ ఛాన్సలర్‌గా గతంలో పనిచేసిన ప్రొఫెసర్ చలంగారు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సరే అదే ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంటే నా మాటల్లో అది మంచి పరిణామాన్ని చెప్పాను. బట్ మీకేమనిపిస్తుంది? భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాక అడ్వాంటేజ్‌గా ఫీల్ అవుతున్నారా? నెక్స్ట్ వైజాగ్ ఎయిర్‌పోర్ట్ భవిష్యత్తు ఏమవుతుందని అనుకుంటున్నారు? భోగాపురం కంటే కూడా భోగాపురం మా ఉత్తరాంధ్రకి రావడం దాన్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఒక పెద్ద ఎయిర్పోర్ట్ రావడం అవసరమే. కానీ విశాఖపట్నం అన్నటువంటిది ఇవాళకి కాదు, అది 1960s నుంచి 1962లో ఎప్పుడో వచ్చింది అది పోర్టు. నేను 1982లో ఆ ఎయిర్పోర్ట్ నుంచే నేను పోలాండ్ వెళ్ళాను చదువుకోవడానికి. ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అన్నటువంటిది మనకే కాదు, మొత్తం ఇప్పుడు కోరాపుట్టు ఒరిస్సాలో ఉన్నటువంటి హెచ్ఏఎల్ వీటన్నిటికి కూడా బ్యాక్గ్రౌండ్గా విశాఖపట్నం ద్వారానే వెళ్తారు వాళ్ళు ఇవాళకి కూడా. అందుకే మనకి ఇక్కడ విశాఖపట్నంలో హెచ్ఏఎల్ గెస్ట్ హౌస్ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా ఆఫీసర్లు పెద్దవాళ్ళు సీఎండీలు వాళ్ళు కానీ రావడానికి. అలాగే ఎంపీ కూడా గిరిధర్ గుమ్మం గారు ఎంపీకి చేశాడు, చీఫ్ మినిస్టర్గా చేసిన క్లాస్మేటే. తను కూడా ఇక్కడ ద్వారా ఇలాగే వెళ్ళేవాడు, ఇక్కడ నుంచి వెళ్తాడు. ఇప్పుడు జైపూర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచే వెళ్తారు. అంచేత ఇది విశాఖపట్నం అంటే ఒక విశాఖపట్నమే కాకుండా మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్రని లేదా కళింగ సీమకి అంటున్నాం కదా, ఇప్పుడు కళింగ సీమకు సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇది. దీన్ని కొనసాగించాలి. తర్వాత ఇప్పుడు ఏమైంది, గమ్మత్తులు జరుగుతున్నాయి మా ఉత్తరాంధ్రకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా. ఏంటి గమ్మత్తులు జరుగుతున్నాయంటే, విశాఖపట్నం అన్నటువంటిది ఒక పెద్ద జిల్లా, బ్రిటిష్ టైంలో పెద్ద జిల్లా. ఎంత అంటే బ్రిటిష్ టైంలో 1890 టైంకే ఇది దేశంలో ఉన్నటువంటి ఆనాడు బ్రిటిష్లోనే పెద్ద జిల్లా. ఎంత పెద్ద జిల్లా అంటే ఇప్పుడు ఉన్నటువంటి 5 ఒరిస్సా జిల్లాలు, కొరాపుట్టు, జైపూరు, మించుంగిపుట్టు ఇవన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలోనే ఉండి, విశాఖపట్నం గంజాం జిల్లాలే పెద్దవి మద్రాసు రాష్ట్రంలో. అలాంటి జిల్లాకి కేంద్రంగా ఉంది. తర్వాత ఇక్కడ తెలుసు అందరికీ అన్ని తిరుగుబాట్లన్నీ ఇక్కడే వచ్చాయి. ఆ విధంగా విశాఖపట్నానికి ఒక కేంద్రం ఉన్నది. రెండో ప్రపంచ యుద్ధంలో చిన్న ఎయిర్ స్ట్రిప్ పెట్టుకున్నారు, అదే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కింద కన్వర్ట్ అయింది. ఆ విధంగా విశాఖపట్నం ఇంతగా పెరగడానికి ఇక్కడికి అన్ని పరిశ్రమలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకురావడానికి ఒకటి తీరం అయినా, రెండవది ఫెసిలిటీస్ ఉండడం మూలంగా, అందంగా ఉండడం మూలంగా విశాఖపట్నం కేంద్రంగా ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఇప్పుడే చెప్పారు భోగాపురం వస్తే విశాఖపట్నం భవిష్యత్తు ఏమిటి? మనం ఏం కనిపిస్తుంది, ఒక ఏవియేషన్ మ్యాప్ అంటాం. అంటే ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు ఉన్నాయని పట్టణాల్లో తీసినప్పుడు విశాఖపట్నం కనపడదు రేపటి నుంచి. ఎంత దుర్మార్గం అండి ఇది! ఇంత అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి విశాఖపట్నం నగరాన్ని ఏవియేషన్ మ్యాప్ల్లో లేకుండా చేయడం అన్నటువంటిది బహుశా తెలుసో తెలియకో చేస్తున్నటువంటి జరిగితే మాత్రం ఇది క్షమించరాని నేరం అండి. ఎవరికి? ఉత్తరాంధ్రే కాదు, తెలుగు ప్రజలకి. ఎందుకంటే తెలుగు ప్రజలు ఈవేళ గర్వంగా చెప్పుకోదగినటువంటి వ్యవహారం ఆర్థికంగా ఉంది అంటే విశాఖపట్నమే కాపాడింది రాష్ట్రం విడిపోయిన తర్వాత. లేకపోతే విశాఖపట్నం లేకపోతే 1914 నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కానీ ప్రీవియస్ గవర్నమెంట్ కానీ మొత్తం విశాఖపట్నం ఆధారపడే చేశారు కదా. అటువంటి విశాఖపట్నాన్ని ఎలా అన్యాయం చేస్తారండి? చేయరనే నేను అనుకుంటున్నాను. అంటే మీరు అలా అంటున్నారు. ఇప్పుడు కూడా అధికారిక ప్రకటన లేదు, కానీ వాస్తవానికి చూసుకుంటే జూలై 8వ తేదీ నుంచి కూడా పూర్తిగా ఎయిర్ స్పేస్ ఏది ఉందో అదంతా నేవీ కంట్రోల్లో వెళ్తుందన్నారు అని చెప్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ కొనసాగించడం ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. ఒకప్పుడు మీకు తెలుసు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చాక నెక్స్ట్ కనుమరుగైంది. ఇట్లాంటి ఫైనాన్షియల్ ఇష్యూ బట్టి కొంత కష్టం అంటున్నారు. అయితే ఫైనాన్షియల్ ఇష్యూని సెంటిమెంట్ని కలపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫైనాన్షియల్ ఇష్యూ అని ఎవరు చెప్పాడండి? అసలు నువ్వు ఎందుకు పెట్టావు అక్కడ ఎయిర్పోర్ట్? కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేయకుండా భూములు ఎవరు ఇచ్చారు? ఎవరు ఆ భూములన్నీ? ప్రజలు కదా. 1948లో జమీందారు అబాలిషన్ జరిగిపోయిన తర్వాత భూములన్నీ ప్రభుత్వానివే. మధ్యలో వచ్చేసి అవన్నీ ఎందుకు లేండి, దీనిలోకి వెళ్తాను. భూమి నీకు దేని మీద ఆధారపడి ఉంది? కాస్ట్ ఏంటండి? ఎక్కడదండి కాస్ట్? ఫ్రీగా కొట్టేసి భూములు ప్రభుత్వం దగ్గర నుంచి.
శంషాబాద్ ఎయిర్పోర్టు వ్యవహారం నాకు తెలుసు, అది ఇక్కడ సందర్భం కాదు. కానీ మనం ఈ భూములు కాస్ట్ ఇప్పుడు అక్కడ హైదరాబాదు శంషాబాదు రెండు కూడా అవి ఏం జరుగుతున్నాయి, అవి దాని వెనక జరిగినటువంటి లాలూచీలు లావాదేవీలతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు పక్కన ఎందుకు పెట్టాలి అక్కడ అలాంటప్పుడు? విశాఖపట్నాన్నే పెట్టాల్సింది. భోగపురంలో ఎందుకు పెట్టారు? పక్కనే మన భీముల దగ్గర ఎక్కడ పెట్టుకోవచ్చు కదా ఎయిర్పోర్ట్ని. వాళ్ళు అక్కడ ఎందుకు పెట్టారు? చౌకగా భూములు వస్తున్నాయని, ఫ్రీగా భూములు ఉన్నాయని. ఆ మధ్యన చాలా పెద్ద గొడవలు కూడా జరిగాయి కదా, మీ పత్రికల్లో వచ్చాయి, అన్నింటిలో వచ్చాయి. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డిఫారం పట్టా భూములు అన్నీ తీసేసుకున్నారు. అంచేత ఇది కాస్ట్కు సంబంధించినటువంటి వ్యవహారం కాదండి. అక్కడది లేకపోతే అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసుకోండి, దాన్ని కాదంటలేదు కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయండి. అసలు దీని వెనక ఒక ఇది ఉంది అంటే చెప్తే స్వాత్కర్ష ఉంటుంది. కానీ 2008లో 9లోనో నేను యూపీఎస్సీలో ఉన్నప్పుడు బొహేన్ అని డైరెక్టర్ జనరల్ సివిల్ డీజీసీఏ ఉండేవాడు, అతను తీసుకొచ్చాను. ఒక పోస్టు డిపిసి ఇక్కడ జరిగింది, మన కలెక్టర్ సర్క్యూట్ హౌస్లోనే అది కండక్ట్ చేసినప్పుడు కలెక్టర్ని పిలిపించి మ్యాప్ తెప్పించాను, వరల్డ్ మ్యాప్ అది తెప్పించినప్పుడు అక్కడ పెట్టేసి ఎందుకు తెప్పించారని అడిగాడు ఆయన. మీరు చూడండి సింగపూర్ టు విశాఖపట్నం ఎంత షార్టెస్ట్ డిస్టెన్స్. ఆయన అప్పుడు అతను ఢిల్లీ వాడు కదా, అతనికి తెలియదు, నా తీర్చేస్తాను అనుకుంటాను ఢిల్లీ గురించి. సార్ మాకు విశాఖపట్నం తెలుసు కానీ ఇంత దగ్గరగా ఉంటుందని మాకు తెలియదండి, డెఫినెట్లీ విల్ మేక్ ఇట్ ఎస్ హబ్ అని అన్నాడు. ఆవేళ ఆ విధంగానే జరిగింది కూడా. అంటే ఎలా జరుగుతాయంటే రాజకీయంగా జరగడం వేరు, అడ్మినిస్ట్రేటివ్గా కూడా కొంత లాబియింగ్ జరగాలి అలాంటి వాటికి. ఆ విధంగా విశాఖపట్నం గత 20 ఏళ్లలో అద్భుతంగా అభివృద్ధి అయింది. అలాగే గవర్నమెంటే, స్టేట్ గవర్నమెంట్ను కొంత హెల్ప్ చేసి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేశారు. నేవీ వాళ్ళకి రోజు కావాల్సి ఉంటుందండి, నేవల్ గారితో మాట్లాడలేరా? ఇప్పుడు ఎలాగ రన్ అవుతుంది, ఇప్పుడు ఇలాగ భవిష్యత్తులో కూడా ఉంటుంది. మనం కోరేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు అండి, 60 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే ఎవరైనా చాలా ఇబ్బంది పడతారు కదా. ముఖ్యంగా ఏమిటంటే విశాఖపట్నం అన్నటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ హబ్ అయింది? ఇక్కడ ఇండస్ట్రీస్ అన్నీ లొకేట్ అయి ఉన్నాయి, ఫ్యూచర్లో ఐటీ సెక్టర్ వస్తుంది, లేకపోతే గూగుల్ సెంటర్ వస్తుంది, రకరకాల సెంటర్లు వస్తున్నాయి అంటున్నారు కదా. వీళ్ళంతా ఎలా వస్తారు? ప్రతి ఒక్కడికి హెలికాప్టర్లో రాలేరు కదా, వాళ్ళ ఆఫీసర్లు రావాలి కదా, పెద్దవాళ్ళు వస్తారు. అదాని వచ్చినా లేకపోతే మెట్టలు వచ్చినా హెలికాప్టర్లో వస్తాడు, స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు. వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు, ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికి వస్తారు? విశాఖపట్నంకనే రావాలి. విశాఖపట్నం 15-20 కిలోమీటర్ల దూరంలోనే ఆఫీసర్లు కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఉండేలాగా ఒక ఫెసిలిటీ ఉండాలి. నువ్వు 60 కిలోమీటర్లు భోగాపురంకి ఎవరు వస్తారు? ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తారు, లేకుంటే పెద్ద ఎగ్జిక్యూటివ్స్ వస్తారు, ఇంటర్నేషనల్ ఆపరేటర్స్ వస్తారు, రకరకాలు వస్తుంది భవిష్యత్తులో 20 years తర్వాత. ఈ 20 years వరకు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది కొనసాగాలి. ఇంకో రెండవది ఏమిటంటే ప్రధానంగా ఇప్పుడు చిన్న ఊళ్ళకు కూడా ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. కర్నూలుకి ఇచ్చారు, కుప్పంకి ఇచ్చారు, కడపకి ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతికి ఉంది, విజయనగరంకి ఉంది, మా శ్రీకాకుళం కూడా ఉంది ఎయిర్పోర్ట్. విశాఖపట్నం ఏం అన్యాయం చేసిందండి మీకు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లేకపోవడం అది న్యాయమా? విశాఖపట్నం అన్నదానికి మహానగరం, అది ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వం నుంచి నగరం అది. విశాఖ వర్మ ద్వారా వచ్చినటువంటి సిటీని మీరు ఏమి లేకుండా ఏవియేషన్ మ్యాప్లో లేకుండా చేద్దాం అన్నటువంటిది న్యాయం కాదు. ఒకటి. రెండవది సమస్య ఏమిటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలకు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెద్ద పెద్ద మేధావులు కానీ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కానీ సెమినార్లకి వాటికి రావాలంటే భోగాపురం వెళ్ళి రారండి. ఎందుకంటే మీకు 2000 అవుద్ది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే, 2000-3000 అవుద్ది, ఖర్చు అవుద్ది. మేమేమో ఇప్పటికీ రోడ్లు వేయలేదు, తంటాలు పడుతున్నారు, గందరగోళం. ఎందుకు ఆ బాధ? వై ఆర్ యూ సో వరీడ్ అబౌట్ దాట్? భోగాపురం గురించి ఎందుకు మీకు బాధ? వాళ్ళు చూసుకుంటారు. ప్రభుత్వమే చేయాల్సిన అవసరం ఏముంది? ఎంత మీకు సబ్సిడైజ్ చేస్తున్నారు? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి మీకు రోడ్లు వేస్తున్నారంటే గవర్నమెంట్కి ఎంత రెంట్ పే చేస్తున్నారు? వాళ్ళు మీరు పే చేస్తున్నారు, వాళ్ళు పే చేస్తున్నారా? ఈ లోపాయికాలు ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు. కాబట్టి మనం ఇవన్నీ వాటి లోపలికి వెళ్ళి ఈ లీగల్ గొడవలు గందరగోళాలు, ఎందుకంటే ఇప్పుడు ఏం చేయలేం కూడా, మనం అంత శక్తివంతులం కాదు. ఉత్తరాంధ్రలో ఉన్నవాడు ఎవరు శక్తివంతులు కాదు, అంత తెలివితేటలు ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచనలు పడిపోయి గందరగోళం అయిపోయారు. మనం ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఏదో ఒక ప్రజలు బాగుపడాలి, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ 15 లక్షల మంది హైదరాబాద్లో ఉన్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు, వాళ్ళందరికీ రావాలి, బాగుపడాలి అంటే విశాఖపట్నం ఇంకా అభివృద్ధి చెందాలి.
అభివృద్ధి చెందాలంటే భోగాపురం రియల్ ఎస్టేట్ చేస్తే జరగదు. ఎంత రియల్ ఎస్టేట్ వ్యవహారం కదండి, అందరికీ తెలుసు. 25-30 ఏళ్ళుగా దేశంలో జరుగుతుందంతా రియల్ ఎస్టేటే. ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలి, పక్కన పెద్ద గుడి పెట్టాలి, ఇంకో యూనివర్సిటీ పెట్టాలి. ఈ 3 పెడితే కొంత ఏ వస్తే స్ట్రక్చర్ వస్తే స్ట్రక్చర్ చుట్టూ వస్తుందని చూపించుకోవడానికి. అలాగే పెరిగిపోదండి. శంషాబాద్ వేరు, శంషాబాద్ ఎయిర్పోర్టే గందరగోళం. అది దాని వెనక చాలా విషయాలు నాకు తెలుసు, ఎందుకంటే అవి కొన్ని కాన్ఫిడెన్షియల్ వ్యవహారాలు నాకు తెలుసు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సీరియస్ ఇష్యూ. అది ఎనిమీ ప్రాపర్టీ, అదే 5,000 ఎకరాలు. అది కాదండి, ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్. అంటే ప్రభుత్వం అధికారికంగా డేట్ ప్రకటించినప్పటికి కూడా ఇంకో 4 రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్టివిటీ మొదలవుతుంది. ఎందుకంటే సింగపూర్ ఎయిర్లైన్స్ లాంటివి డేట్లు కూడా ప్రకటించాయి. ఇక నుంచి మీరు ఎవరైనా వచ్చినట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడున్న స్టేజ్లో మరి ఏం చేయాలి? ఒక రకంగా ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీనే ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా కొంత వైజాగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్తున్నారు. మరి ఒక ప్రొఫెసర్గా ఈ ప్రాంతాలు ఇస్తారు ఇప్పుడున్న ఇమీడియట్, అంటే ఒక రకంగా ఎమర్జెన్సీ టైం ఏం చేస్తే బెటర్ అని అనుకుంటున్నారు? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రావడం మంచిదే. అది చెప్పాను కదా, సింగపూర్కి చాలా దగ్గరలోనే ఉంది. అలాగే మలేషియా, ఇవన్నీ ఈస్ట్ సౌత్ ఈస్ట్కి అంతా చాలా దగ్గరగానే ఉంటుంది. అదేనా ఒకటే. ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కొనసాగిస్తే, ఇప్పుడు ఢిల్లీ ఉందండి, వీళ్ళు ఒక్కప్పుడు కథలు చెప్పేశారు. వీళ్ళు ఈ పెట్టుబడిదారులు ఎలా ఉంటారంటే, ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మాయ చేసి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ కన్సల్టెంట్ని తీసుకొచ్చి ఒక పెద్ద ప్రజెంటేషన్ చేస్తారు. కానీ వాట్స్ హ్యాపెనింగ్ నౌ? ప్రతి పెద్ద సిటీకి 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అమెరికాలో రాష్ట్రాలు. మనకి ఇప్పుడు ఢిల్లీకి 2 ఉన్నాయి ఎయిర్పోర్ట్లు, బాంబేకి 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. అసలు అది శంషాబాద్ పెట్టినాక హైదరాబాద్ కొనసాగించాలి, బేగంపేట అన్నది అక్కడ లోకల్ పీపుల్ గొడవలు ఉన్నాయి. అది మనం దానికి వెళ్ళొద్దు. అలాంటి గొడవలు మనకి ఇక్కడ రాకుండా ఉండాలంటే భోగాపురాన్ని కొనసాగిస్తూనే విశాఖపట్నాన్ని డొమెస్టిక్, ఇప్పుడు రాజమండ్రి నుంచి లేకుంటే విజయవాడ నుంచి వెళ్ళాలండి, లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలండి. ఇప్పుడు 60 కిలోమీటర్లు 3,000 రూపాయలు పెట్టుకొని వాటి 2 వైపులు పెట్టుకొని 4,000 రూపాయలు ఎయిర్పోర్ట్కి ఇచ్చి ఎవరు వెళ్ళరు కదా, సామాన్యుడు. నేను ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ది కామన్ పీపుల్. సో ఎమర్జెన్సీ, ఏదో హెల్త్ ఎమర్జెన్సీ వస్తుంది, విజయవాడ లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలి, ఇమ్మీడియట్గా వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందండి? ఇంత ఇబ్బందులు పడాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? భోగాపురాన్ని కొనసాగించండి. ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. దీనికంటే ప్రధానమైనది ఏమిటి అంటే, నాకు ముఖ్యమైనటువంటిది ఈ విశాఖపట్నం అన్నటువంటిది ఎయిర్పోర్ట్ పేరున కనపడాలి మ్యాప్లో. అది మొత్తం చరిత్రను మీరు దీని ద్వారా 50 ఏళ్ళగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని మ్యాప్ని మీరు మొత్తం తొలగించేటటువంటి పని చేస్తున్నారంటే ఇది చరిత్ర క్షమించదు. ఎవరు చేసినప్పటికీ చరిత్ర క్షమించదు. మా సెంటిమెంట్, ఉత్తరాంధ్ర సెంటిమెంట్ మాత్రం క్షమించదు. గతంలో అది ఋషికొండను అలాగే చేశారు, సెంటిమెంట్ అది. దాన్ని ఏం జరుగుతుందో మనకు తెలియదు. మళ్ళీ విశాఖ ఎయిర్పోర్ట్ని కూడా తీసేస్తా ఉండడం ఏంటంటే న్యాయం కాదు కదా. అందుకే నేను చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశాను. అయ్యా, మీరు భోగాపురం చేస్తే మేము ఆహ్వానిస్తాం, దాన్ని మేము కాదంటలేదు, దాన్ని కొనసాగించండి. మాకు విశాఖపట్నం పేరు మీద ఒక పేరు ఉండాలి. భోగాపురం విశాఖపట్నం అని పెట్టలేరు, అది కూడా తెలివిగా మాట్లాడొచ్చు. వద్దు, భోగాపురంగానే ఉండేవండి, అల్లూరు సీతారామరాజుగానే ఉండినేవండి. ఇక్కడ విశాఖపట్నం ఉన్నటువంటి పేరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్గా కొన్నాళ్ళు కొనసాగించండి. తర్వాత ఎంతవరకు అంటే, ఇది మీరు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ చిన్న పట్టణాలకు కూడా ఇస్తున్నారు. ఇవాళ ప్రతి పెద్ద పట్టణానికి 5 లక్షల జనాభా ఉన్నటువంటి వాటికి కూడా పోర్టులు వచ్చాయి కదా, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి కదా. అలాంటిది 25 లక్షలు 30 లక్షలు ఉన్నటువంటి విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ లేకపోవడం ఏంటండి? దీనికి దగ్గరలో అనకాపల్లికి ఇస్తారా, పెందుర్తిలో ఇస్తారా, లేకుంటే ఈ ఎయిర్పోర్ట్ని కొనసాగిస్తారో? గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చేంత వరకు కూడా ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్ని కొనసాగించాలి. ఏంటి? డొమెస్టిక్. ఇంటర్నేషనల్కి మీరు ఎలాగా అక్కడ భోగాపురంలో పెట్టుకున్నారు, చేసుకోనివ్వండి. అది అంతకుండా వయామేడియా కూడా ఇంకొక ఆలోచన ఉంది, అది చెప్తే మరి అందరూ అంగీకరిస్తారో లేదో తెలీదు. ఇంకేంటంటే అట్లీస్ట్ సౌత్ ఇండియన్ ఒక 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఫ్లైట్లన్నీ పాత ఎయిర్పోర్ట్కి వచ్చి, అంతకంటే పెద్ద లాంగ్ డిస్టెన్స్, డొమెస్టిక్ లాంగ్ డిస్టెన్స్ సింగపూర్ ఒకే డిస్టెన్స్లో ఉంటాయి, దానికి భోగాపురంకి ఇవ్వండి. ఆ విధంగా విశాఖపట్నాన్ని మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ అర్థం కానిది ఏమిటి అంటే, దీని మూలంగా ఇక్కడికి రావాల్సినటువంటి వాళ్ళు, అంటే ఇన్వెస్టర్స్ కానీ లేకుంటే ఎగ్జిక్యూటివ్స్ కానీ ఇక్కడ రావాలనుకుంటే వాళ్ళు ఆలోచిస్తారు. మీరు ఇమీడియట్ బెనిఫిట్ లేదా భోగాపురం చూసుకుంటున్నారు తప్ప భవిష్యత్తులో దేనికి వస్తారండి? విశాఖపట్నం అక్కడ భోగాపురంలో ఏముందండి?
విజయనగరం ఎన్ని కిలోమీటర్ల దూరం, శ్రీకాకుళం కూడా తిన్నగలే, ఇదేమి లేదు అక్కడ. ఏముంది అక్కడ రావడానికి? ఎవరు వచ్చినా విశాఖపట్నంకి రావాల్సిందే కదా. విశాఖపట్నం రావాలంటే ఏం చూసుకుంటాడు ఫెసిలిటీ? ఇక్కడ దగ్గరలో ఏమున్నది అనుకుంటారు. అక్కడ ఫెసిలిటీ ఇప్పుడు ఏమో హోటల్స్ ఉన్నాయి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. భోగాపురంలో మేబీ ఆఫ్టర్ 10 years పెరిగి వచ్చాము. ఈ 25 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది అక్కడ శంషాబాద్లో ఇంకా హోటల్స్ సరైనవి లేవు కదా. అంచేత అదేంటి, ఆల్రెడీ హైదరాబాద్ సిటీ డెవలప్ అయి ఉంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది, అడ్మినిస్ట్రేటివ్గా డెవలప్ అయింది, ఇన్వెస్ట్ పరంగా డెవలప్ అయినా 25 ఏళ్ళుగా ఈ 20 కిలోమీటర్లు. అది విశాఖ హైదరాబాద్ సిటీ నుంచి 20 కిలోమీటర్స్, ఇది 60 కిలోమీటర్లు, దగ్గర 50 కిలో పైన ఉంది. 60 కిలోమీటర్లు అన్నది ఎక్కడ భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత దూరంగా ఎయిర్పోర్ట్ లేదు. అది మా నెత్తి మీద ఎందుకు పెడుతున్నారు, ఎందుకు తెచ్చి మా నెత్తి మీద పెడుతున్నారు అన్నదే ప్రశ్న. అంటే ఇప్పుడు ఇది డిఫెన్స్ పరిధిలోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ అధికారికంగా చెప్పినప్పుడు కూడా జూలై 8వ తేదీ నుంచి ఎయిర్ స్పేస్ కూడా డిఫెన్స్ కంట్రోల్లో వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. నిజంగా డిఫెన్స్ కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సివిల్ ఏవియేషన్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడి ఇది పరిష్కరించే దిశలో అడుగులు వేయొచ్చు అంటారా? చాలా చాలా చిన్న విషయం అండి అది. వాళ్ళు మాట్లాడ ఇప్పుడు ఎప్పుడు అవసరం ఉంటుంది, వారు జరిగిన సందర్భంలోనే 24 hours అవసరం ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళు కొన్ని టైం, ఇప్పుడు కూడా ఉంది ఆ పరిస్థితి. 92లో కదా వాళ్ళకి వచ్చింది, అంత మునుపుది సివిల్ ఏవియేషన్ పూర్తే కదా. 92లో గవర్నమెంట్ మనకు ఐఎన్ఎస్ డాగాకి ఇస్తే బాగుంటుంది అనుకోవచ్చు. దానికి కూడా అది నిజానికి ఇప్పుడు మొత్తం నక్కపల్లి వైపు డెవలప్ అవుతుంది డిఫెన్స్ సంబంధించి కూడా. ఇంకో విధంగా చెప్పాలంటే అసలు భవిష్యత్తులో 20 ఏళ్ళ తర్వాత దీన్ని వదిలేయచ్చామో, నేవల్ వాళ్ళే నక్కపల్లికి షిఫ్ట్ అయిపోతారేమో, ఎందుకంటే అక్కడ కడుతున్నారు కదా, ఆల్టర్నేటివ్ కడుతున్నారు కాబట్టి. అలాంటప్పుడు ఆల్టర్నేటివ్స్ ఆలోచించాలండి. అబాండన్ చేసేయడం అంటే వేల కోట్ల రూపాయలటువంటి పబ్లిక్ ప్రాపర్టీని అబాండన్ చేసి వెళ్ళిపోవడం అంటే అది క్రిమినల్ యాక్టివిటీ అండి. ఎవరికి నష్టం ఇది? ప్రభుత్వానికి నష్టం. అంటే ఎవరికి నష్టం? ప్రజలదే కదా. అంచేత ఇప్పుడున్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు మనవాడే కాబట్టి, రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో చాలా ఆయనకి ప్రేమ ఉంది, అభివృద్ధి చేయాలని. వీళ్ళు తలుచుకొని ఒకసారి మాట్లాడి ఫ్యూ అవర్స్, అంటే డొమెస్టిక్ వే కదా, ఇది ఇంటర్నేషనల్ కాదు కదా, డొమెస్టిక్ 3 hours, ఉదయం 3 hours, మధ్యాహ్నం 3 hours, లేకపోతే సాయంత్రం ఏదో అవర్స్ పెట్టుకొని డొమెస్టిక్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడికి రావాలండి. అంటే నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఇబ్బందులే, నేను చాలా తిరుగుతాను, నేను ఎక్కువ, నాకు పరిస్థితులు ఎందుకు ఊరికే నేను యాజ్ ఏ ఆర్డినరీ పర్సన్గా మాట్లాడి, యాజ్ ఏ పాసెంజర్గా, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్గా మాట్లాడుతున్నాను. మాకు చాలా ఇబ్బంది అవుతాయి. ఇప్పుడు అర్జెంటుగా నేను విజయవాడ రమ్మంటారండి, లేకపోతే చెన్నై రావాలి, రేపు వెళ్ళాలి చెన్నై, ఎలా వెళ్తామండి? ఎక్కడికి వెళ్తాం? ఎంత డబ్బు దీనికి ఇవ్వరు కదా. ప్రైమ్ మినిస్టర్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫ్యూయల్ కన్జంప్షన్ కొంత లిమిటేషన్ పెట్టుకోండి అని అంటున్నారు. ఇట్లాంటప్పుడు ఆల్మోస్ట్ భోగాపురం మనకి 40 కిలోమీటర్లు, అలాగే గాజువాక్ నుంచి చూసుకుంటే 60 కిలోమీటర్లు. అంటే 60 కిలోమీటర్లు అంటే దాదాపుగా ఇప్పుడు ఒక లెక్కలు కూడా ఒక ఎమ్మెల్యే ఎక్స్ప్రెస్ చేశారు, దాదాపు 30 లక్షల మంది ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేస్తుంటారు. అంటే 30 లక్షల మంది పర్ డే ఒకసారి వెళ్ళినప్పుడు 3,000 రూపాయలు 2,000 ఖర్చు పెడితే ఇది చాలా ఫైనాన్షియల్, అంటే టికెట్ కంటే ఫ్యూయల్కే ఎక్కువ ఛార్జ్. ఎందుకు ఇట్లాంటి అంశాన్ని వాళ్ళు చిన్న ఎమ్మెల్యే ఆలోచన చేసే అంశాన్ని ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది? అంటే బహుశా వాళ్ళ దృష్టికి వెళ్ళలేదేమో. ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులు, ఇప్పుడు ఏదో 2 Town వారు విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు, చాలా మంచి విషయం చెప్పారు ఆయన. అలాగే మిగతా ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, వీళ్ళే కాదండి, మొత్తం విశాఖపట్నం ఒకటే కాదు, 3 జిల్లాలకు చెందినటువంటి వాళ్ళు, ఇంక్లూడింగ్ అరకు ఎంపీలు, వీళ్ళందరూ కలిసి మాట్లాడాలి. ఇదేంటంటే విశాఖ ఎయిర్పోర్ట్ అంటే విశాఖపట్నాన్ని పగలగొట్టేయటమే, విశాఖపట్నాన్ని చరిత్ర లేకుండా చేసేయటం అన్నటువంటి మాట అది తప్పది. అది సెంటిమెంటల్గా కూడా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మ్యాప్లో కనపడాలి. మీరు అన్నట్టు దీని ఖర్చులు, ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వీళ్ళు చేస్తారు, వాళ్ళకి తెలియదు ఏంటేముంది, వ్యాపారస్తులకు అన్నీ తెలుసు, తెలియకేం కాదు. ఎందుకంటే ప్రజల పక్షాన ఉన్నటువంటివి అంటే పబ్లిక్ కాస్ట్ వాళ్ళు వేయరు, పబ్లిక్ అయినటువంటి అంటే అది గవర్నమెంట్కి ఇచ్చేయచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి చాలా ఇన్వెస్ట్ చేశారండి. ఇప్పుడు 4 బ్రిడ్జ్లు పెట్టారు, 3 bridges, ఏరో బ్రిడ్జెస్ ఉన్నాయి మన ఎయిర్పోర్ట్కి, ఇప్పుడున్న ఎయిర్పోర్ట్కి. దాన్ని ఏం చేస్తారు? వాళ్ళకి అక్కర్లేదుగా ఎవరికి. ఇప్పుడు డిఫెన్స్కి ఇస్తే ఐఎన్ఎస్ వాళ్ళకి ఎయిర్ బ్రిడ్జ్లు అక్కర్లేదు వాళ్ళకి, వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఇవన్నీ ఏం చేస్తారు? ఎక్కడ తీసుకెళ్తారు? అదంతా ఎన్ని వేల కోట్ల రూపాయలు వేస్ట్ అయినట్టే కదా. కాబట్టి దీన్ని కొంతకాలం కొనసాగించండి. ఒకటి మేము అల్టిమేట్ కోరేది ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి కండిషన్లో
మోడీ గారు మన ఖర్చులు తగ్గించకుండా అని చెప్పినటువంటి పెట్రోల్ ఖర్చులు అని మీరు లెక్కేసి చెప్తున్నారు కదా, అది చాలా రేషనల్గా ఉంది. కాబట్టి మన ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధి అంటే కొంచెం కుదిరిపోయే వరకైనా మనం ఈ ఎయిర్పోర్ట్ని ఇక్కడ కొనసాగిస్తూ, విశాఖపట్నానికి మాత్రం విశాఖపట్నం పేరు మీద ఎక్కడైనా ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావాలి. భోగారం ఉంటుంది, అది కొనసాగుద్ది. ఎందుకంటే ఈవేళ అలాగుంది, రేపొద్దున ఇప్పుడు ప్రస్తుతానికి 1 కోటి జనాభా అండి ఉత్తరాంధ్ర, 2 కోట్లు అవ్వచ్చు. 2 కోట్లు అన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కావాలి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగుంటుంది. విశాఖపట్నం ఏంటంటే అరకులో రావచ్చు, రేపు గజపతి నగరంలో కూడా, విజయనగరంలో కూడా రావచ్చు ఎయిర్పోర్ట్, పార్వతీపురంలో రావచ్చు ఎయిర్పోర్ట్. అవసరాలు పెరుగుతాయి, ఎందుకంటే ఆ విధంగానే ప్రభుత్వం ఆలోచిస్తుంది. సివిలేషన్ లేదా మా మూలపేటలో ఎయిర్పోర్ట్ ఏమిటండి కదా, అవసరాలు పెరుగుతున్నాయి. కాబట్టి అవసరాలు రీత్యా భవిష్యత్తులో వస్తాయి. కాబట్టి భోగాపురం కొనసాగించండి, అది ఇంటర్నేషనల్గా ఉంచండి. విశాఖపట్నం పేరు మీద ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి. ప్రస్తుతానికి ఇంకో గ్రీన్ఫీల్డ్ విశాఖపట్నం వచ్చేంత వరకు ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్ని ఐఎన్ఎస్ వాళ్ళతో మాట్లాడి కొన్ని గంటలైనా డొమెస్టిక్ పాసెంజర్స్కి ఫెసిలిటీ ఇవ్వాలని కోరుతున్నాం. సార్, ఇప్పుడు 2 కరెంట్ టాపిక్స్ ఎక్కువగా వైజాగ్ ఉత్తరాంధ్రలో నలుగుతున్నాయి. ఒకటి మీరు సీఎం గారికి లేఖ రాయడం దీనికి సంబంధించి, ఇంకోటి ఈ రోజే అంటే ఇది జూన్ 1వ తేదీ, ఈ రోజు నుంచి సౌత్ కోస్ట్ రైల్వే యాక్టివిటీ మొదలైంది జోన్. ఉత్తరాంధ్ర వాసిగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అదే సమయంలో ఒక సక్సెస్ అనుకోవచ్చా, లేక కేకే లైన్ ఏదైతే కొత్త వలస నుంచి అరకు ఉన్న ప్రాంతం ఆంధ్ర ప్రాంతం, కానీ ఆ ప్రాంతాన్ని కూడా ఈరోజు ఒరిస్సా రాయగఢ డివిజన్లోకి మిక్స్ చేశారు. అంటే రైల్వే అనేదంతా దేశవ్యాప్తంగా ఒకటే, ఈ ప్రాంతీయ అంశంగా కొందరు భావిస్తున్నారు. ఈ ప్రాంతవాసిగా ఈ అంశాన్ని మీరు ఏ రకంగా భావిస్తున్నారు? ఎస్పెషల్లీ జూన్ 1వ తేదీ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు అవడం ఇట్లాగా అంశం మీద మీరేమనుకుంటున్నారు? దీన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తామంటే, ఎంతో కాలంగా మన ఉత్తరాంధ్ర వాళ్ళు పోరాటం చేసి సంపాదించుకున్నటువంటిది ప్రభుత్వం ఊరికినే ఇవ్వలేదు. ఇక్కడ రాజకీయ నాయకులు మూలంగా కాదు, ప్రజలే ఇక్కడ పోరాటాలు చేసి సాధించుకున్నారు. అయితే దీంట్లో జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే, కేకే లైన్ ఎక్కువ ఇన్కమ్ వచ్చేది కేకే లైనే, అది లేకుండా పోయినటువంటిది. అయితే నేను మొదట్లో ఏడాది క్రితం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఏంటంటే, మీరు జిఎం ఆఫీస్ వచ్చే లోపే ఇక్కడ డిఆర్ఎం ఉంటాడు, ఆయన ఆఫీస్లో అయినా జిఎం పెట్టి భువనేశ్వర్కి వెళ్లకుండా రిక్రూట్మెంట్ బోర్డు పెట్టండి అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అర్థమైంది, ఎందుకు కావాలంటున్నాం జిఎం, ఇక్కడ రిక్రూట్మెంటే వస్తుంది ఇక్కడికి. అసలు మీకు నేను అంటే ఇప్పుడు అనొచ్చో లేదో, ఉత్తరాంధ్రకి మేలు చేసింది కోస్తాంధ్ర కాదు, ఎప్పుడు కాదు. కోస్తాంధ్ర కంటే కూడా బెంగాలే, రైల్వేసే దీనికి ఎక్కువ సహాయం చేశారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాళ్ళు భిలాయి వెళ్ళారు, రూర్కెలా వెళ్ళారు, బెంగాల్ వెళ్ళారు. ఈ రైల్వే ఉండమూలంగానే అందులో గ్యాంగ్ కూలీలుగా పనిచేసుకున్నారు. అక్కడి నుంచి పనిచేసుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా చదువుకొని కొంత తెలివి మీరి నాగరికత వచ్చింది. దేని మూలం? రైల్వేల మూలంగానే. రైల్వే అన్నటువంటిది ఈ ప్రాంతానికి ఒక వరం లాంటిది. దాన్ని ఈవేళ జనరల్ మేనేజర్ ఆఫీస్ ఇక్కడికి వచ్చి జోన్ వచ్చిందంటే దాన్ని కొంచెం ఆలస్యమైన ఆహ్వానించదగ్గదే. దాన్ని మనం ఎప్రిషియేట్ చేయాలి. ముఖ్యమంత్రి గారా, లేకుంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులా, లేకుంటే అక్కడ మోడీ గారా, రైల్వే మంత్రి గారా, ఎవరైనా వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేస్తూనే మన తాలూకా హక్కు ఏదైతే ఉందో ఆ కేకే లేనట్టు దాని నుంచి ఎక్కువ లాభం వస్తుంది. దాని గురించి నాకు వ్యక్తిగతంగా ఏంటంటే, నేను బార్డర్ వాడిని కాబట్టి, మేము ఆంధ్ర ఒరిస్సా వాడిని, నేను ఆంధ్ర వాడిని, కానీ బట్ వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది. రాయగఢలో కానీ, జైపూర్లో కానీ, కొరాపుట్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉంటారు. ఆ విధంగా మనం ఆలోచించకూడదు. రీజన్ కింద ఆలోచించినప్పుడు వాళ్ళు మళ్ళీ ఒరియా వాళ్ళు కొంచెం చాలా రాజకీయ నాయకులు చాలా పట్టుదలతో ఉండి సాధించగలిగేవాళ్ళు అండి. మనకు అలా మాట్లాడేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. మొత్తం మీద వచ్చింది ముందు తీసుకొని దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఇక్కడ ఇప్పుడు జరగాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ ఈ జిఎం ఆఫీస్ పెట్టిన తర్వాత జరగబోయే రిక్రూట్మెంట్లో 90% లోకల్కి ఇవ్వాలని మీరు చెప్పండి. లోకల్ అంటే ఎవరు? ఉత్తరాంధ్ర. గత 3 జిల్లాలకు చెందినటువంటి వాళ్ళు, గోదావరి వరకు ఉన్నటువంటి వాళ్ళే ఈ లోకల్ కింద వచ్చి వాళ్ళకే ఇక్కడ ఉద్యోగాలు. మళ్ళీ అక్కడ సౌత్ సెంట్రల్ ఉంది కదా, ఇప్పుడు సౌత్ సెంట్రల్ దీనిలో కలపడానికి లేదు. వాళ్ళు ఇక్కడ మరి లోకల్ అవుతారో నాన్ లోకల్ అవుతారో తెలియదు మనకి, నాకు డీటెయిల్స్. బట్ దీనికి రిక్రూట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఉద్యోగాలు మా ఉత్తరాంధ్ర విద్యార్థులకి, అన్ఎంప్లాయీస్కి
కనీసం చిన్న చిన్న ఉద్యోగాలైనా వస్తాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ చలం గారు ఆవేదన. ఒక రకంగా ఆవేదన కంటే ఒక సూచన కూడా చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం జరిగింది. విశాఖ నాగరికత కేవలం ఇప్పుడున్న అభివృద్ధి కాదు, బ్రిటిష్ కాలం రాజుల కాలం నుంచి కూడా విశాఖలో ఒక పురాతన ప్రాచీన నాగరికతకు చిహ్నంగా నగరం కొనసాగుతుంది. ఈ దశలో ఏవియేషన్ మ్యాప్లోంచి వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసినట్లయితే అది కనుమరుగవడం కేవలం ఈ ఉత్తరాంధ్ర వాసులకే కాక అందరికి కూడా ఒక రకంగా అవమానం కలిగించే అంశం. ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని కొనసాగిస్తూ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగించాలి. ఇప్పటికే వేరువేరు ప్రాంతాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కొనసాగించాలి, ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఇన్ని కోట్లు వెచ్చించి నిర్మించి ఏర్పాటు చేసిన వైజాగ్ ఎయిర్పోర్ట్ని ఎందుకు నిలుపుదల చేయాలి అనే అంశంపై ఆలోచించాలి. ఈ విషయంపై డిఫెన్స్ అధికారులతో చర్చలు జరపడం ఏమాత్రం కూడా చిన్న విషయం. ఆ అంశంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అన్నిటికంటే మించి ఈ రోజు చూసుకుంటే ఆయన కొత్త అంశం కూడా ఒక తెరపైకి వచ్చిన పరిస్థితి. ఇప్పటికే ఎన్ఓబి ఏదైతే రాంబెల్లి ఎలమంచిలి ప్రాంతంలో నేవల్ ఆల్టర్నేట్ బేస్ అన్నది చాలా వేల కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. ఈ దశలో ఆ ప్రాంతానికి దగ్గరగా ఒక ఎయిర్పోర్ట్ నేవీ కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి భవిష్యత్తులో వచ్చినట్లయితే వైజాగ్ ఎయిర్పోర్ట్ అవసరం కూడా వారికి ఉండే అవకాశం ఉంటుంది. ఒక రకంగా ప్రొఫెసర్ చలం గారు కొత్త అంశాన్ని కూడా తీసుకొచ్చారు. కేవలం ఒక వైజాగ్ ఎయిర్పోర్ట్ పాతది కొనసాగించడమే కాకుండా నేవీకి సంబంధించి ఒక ఆల్టర్నేట్ బేస్గా ఒక ఎయిర్పోర్ట్ వచ్చినట్లయితే భవిష్యత్తులో వైజాగ్ సంబంధించి ఉత్తరాంధ్రకి 2 ఎయిర్పోర్ట్లు కొనసాగుతాయని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఈరోజు ఒక రకంగా ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరింది. ఆ క్రమంలోనే ఏదైతే ఉద్యమకారులు చాలా కాలంగా చేసిన పోరాట ఫలితంగా ఈరోజు విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ రావడం అందరూ కూడా హర్షణీయం అని చెప్తూ, మరోవైపు ప్రాంతీయం ఏదైతే కేకేలో కొంత భాగం అరకు ప్రాంతం ఏదైతే రాయగడ డివిజన్లో వెళ్ళింది, ఈ అంశాన్ని పెద్దగా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో అంటే కోరాపుట్, జైపూర్ ఆ పరిసర ప్రాంతాల్లో రాయగడ ప్రాంతంలో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు తెలుగు వారే ఉన్న దశలో ఆ అంశం కంటే ప్రాధాన్యత కంటే ఎక్కువగా ఏదైతే కేవలం జిఎం ఆఫీస్ రావడమే కాకుండా ఎప్పటి నుంచి కోరుతున్న ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ సెంటర్ త్వరితగతిన విశాఖ కేంద్రంగా రావడమే కాకుండా ఉత్తరాంధ్ర యువతకు 90% లోకల్ అన్న అంశంపై ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పుడే ఈ జోన్ అంశం ఒక సార్థకత దక్కుతుందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.